లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు మనసు కలిగి చెవి కలిగి వినాలని ప్రేమతో కోరుతున్నాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దయచేసి ఈ మాట నా వెంబడి చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకోండి. ప్రార్థన అన్నప్పుడు ఒక కన్ను తెరిచి ఇంకో కన్నుతో పక్కన ఏం చేస్తున్నారని చూడటం. 2 కన్ను మూసుకునండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి వించండి. ఈ రాత్రి క్రీస్తే మన జీవితాలకు ఒక బహుమతి. క్రీస్తు అన్నటువంటి బహుమానమును మనం తీసుకుని వెళితే మన కుటుంబాలు ఎలాగున దీవించబడతాయో నీవు కన్నులారా చూచుతావు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకమైన మా ప్రియ ప్రభువా, నేను కొంచెం కూడా యోగ్యత లేనటువంటి వాడను. ఎందుకో నీవు నన్ను ప్రేమించి ఈ గ్రామానికి తోడుకు తీసుకొచ్చావు నాయన. నీ సేవకుడు మోక్షానందమయ్య గారి సారథ్యంలో వారి అధ్యక్షతన ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి మీరు కృపించారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రథమ పౌరులుగా ఈ మా గ్రామ సర్పంచ్ గారు, కుటుంబం, సంఘము, శ్రేయభిలాషులు, స్నేహితులు, కుటుంబీకులు ప్రభువా, గ్రామస్తుని స్థలానికి వచ్చారు. మేము ఒక మనుష్యుని చూచుటకు స్థలానికి రాలేదు, కానీ నిన్ను చూచుటకు వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువు నామములు వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మరొకసారి నా తరఫున నేను పని చేస్తున్నటువంటి సిబిఎం కెల్విన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఎంతమందికి ఇష్టం? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం చెప్పాను మీకు అర్థమైందా? క్రిస్మస్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు? దేవుని స్తోత్రం చెప్పండి అంటే అందరూ చెప్పారంటే మీకు ఎవరికి క్రిస్మస్ అంటే ఇష్టం లేదా? అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ శరీరాలు అయితే ఉన్నాయి, కానీ మనసులు మాత్రం ఇంటి దగ్గరే ఉన్నాయి. ఈ మధ్య చెడ్డీ గ్యాంగ్ అని కూడా బయలుదేరింది. కొంప తీసి మీరు దాని మీద ఏం మనసు పెట్టలేదు కదా? దయచేసి వినండి. చర్చ్ అనే ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాం. మీ హృదయాలతో అప్రమితంగా ఉండండి. శోధకుడు విత్తుతున్న వాక్యపు విత్తనాలు వెతుకుపోకుండా సమృద్ధిగా వాక్యపు ఆశీర్వాదం చేత ఈ స్థలం నుండి మీరు దీవించబడి వెళ్ళాలంటే అప్రమితంగా ఉండండి. ఎలా ఉండాలి? అప్రమితంగా ఉండండి. దయచేసి మీరు మాట్లాడకుండా ఉంటే, నేను ఎక్కువ సమయం అడగలేదు పాస్టర్ గారిని, నాన్నగారు నేను ఒక్క 20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఎవ్రీడే 5 to 6 వరకు క్రిస్మస్ డివోషన్ ఉంటుంది ఎవ్రీడే చర్చ్లో అనంటే పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు లేదండి మీరు ఒక 45 minutes చెప్పండి అన్నారు. మీరు జాగ్రత్తగా వింటే నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు, యేసయ్య నాకు చెప్పి మీకు చెప్పమన్న మాటలు నేను స్పష్టంగా చెప్పగలుగుతానికి ఆశపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఈ రాత్రి చాలా శుభతరుణంతో కూడినటువంటి రాత్రి. దేవుని చూచెదవు నీవు ఈ రాత్రి. ఆయన కృప, ఆయన శుభప్రదమైన ఆనవాళ్ళు నీ మీదకి, నీ ఇంటి మీదకి రాబోతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకు మనం క్రిస్మస్ జరుపుకోవాలి అనంటే, యేసు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు.
ఆయన వచ్చినటువంటి జన్మ వృత్తాంతములో దాగి ఉన్న గొప్ప అంశం ఏంటంటే, మనము చదివినటువంటి లేఖనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడే మనుష్య కుమారునిగా ఈ లోకములో కన్య గర్భమందు ఉద్భవించాల్సి వచ్చింది. లోకములో మీరు ఎక్కడైనా గమనించండి, పాప నివారణ కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, పాప విముక్తి కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది అన్నదానం చేస్తే నా పాపాలు పోతాయి అని అనుకుంటారు. చేయడం మంచిదే, అయితే దాని వలన పాపం పోతుంది అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. కొంతమంది వస్త్రదానం చేస్తే నా పాపములన్నీ పోతాయి. వస్త్రదానం చేయడం చాలా చాలా మంచిది, కానీ వస్త్రదానము వలన నీ పాపం పోతుంది అని అనుకుంటే ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా మంచిదే, కానీ వెళ్ళుట వలన నీ పాపమునకు నివారణ కలుగుతున్నది అన్న విషయాన్ని ఆలోచించాల్సిందే. మనుష్యుడు తన పాపి అని గ్రహించినప్పుడు ఆ వ్యక్తి చేసే పనులు, ఆ పాప నివారణ కొరకు జరిగిస్తున్నటువంటి ప్రతీది తన జీవితానికి ఎప్పటికీ కూడా పాపము నుండి విడుదల అనుగ్రహించబడలేదు. ఎప్పటికీ ఆ పాపమునకు విమోచన వారు చేసే సక్రియల వలన కలగదు. అలాంటప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడే మనుషుని వెతుక్కుంటూ వచ్చాడు. మనుషుడు పాపము నుండి విమోచింపబడడానికి వెళుతూ ఉంటుంటే, వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంటే, ఆ మనిషి భావాన్ని, మనిషి వ్యధలో వెదులుతున్నటువంటి ఆ సందర్భాన్ని దేవుడే అర్థం చేసుకుని ఆ మనిషిని పాపము నుండి విమోచించడానికి ఆయనే దారి వేసి లోకానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి కొంతమంది మనుష్యులు దేవుళ్ళుగా మారాలని ఆశ ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడే మనిషిగా మానవుల మధ్యకు వచ్చాడు. చూడండి, అది అద్భుతమైనటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం. కన్య అయినటువంటి గర్భం అనగా కన్య అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి క్రీస్తు ప్రభుల వారిని లోకానికి అందించింది. క్రిస్మస్ అంటేనే మనకి క్రిస్మస్ లో గుర్తుకొచ్చే కొంతమంది పాత్రదారులు. ఒకరు యేసేపు మనకు తెలుసు, రెండవదిగా కన్య అయినటువంటి మరియ ప్రభుని లోకానికి అందించింది. ఆమె నిండు చూలాలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ అబ్బురపరిచాయి. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యపరిచాయి అన్నమాట. దేవుని దూత వచ్చాడు, వారికి వార్తను అందజేస్తా ఉంటున్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు ఈ లోకములో ఉద్భవించాడని చెప్పి దేవుని దూత పొలములో రాత్రి వేళ మందను కాస్తున్నటువంటి కాపరులు ఎద్దకు వెళ్తున్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని నిండు చూలలుగా ఉన్నప్పుడు కన్య అయినటువంటి మరియ, ఎలిజబెత్, జకర్యాలను దర్శించినప్పుడు వారు సంతోషిస్తున్నారు. అన్న సుమియోను ఉన్నటువంటి వారు సంతోషిస్తున్నారు. ఇక నక్షత్రపు దారుణ జ్ఞానులైనటువంటి వారు ఆయనను దర్శించాలని వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. కన్య అయినటువంటి మరియ నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆమె లేదా యేసేపులు సత్రం ఉంటే ఆ సత్రం దగ్గరికి వచ్చారు. ఆ సత్రపు తలుపును కొడితే ఆ యజమాని బయటకు వచ్చి, ఏం కావాలి మీకు అని అడిగితే వారు అంటారు, రాత్రి మీ ఇంటిలో ఉండడానికి చోటు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి మీకు చోటు? నా భార్య నిండు చూలాలుగా ఉన్నాయా, ఈ రాత్రి ఉండి వెళ్ళిపోతాం, కాస్త స్థలం ఇప్పించండి అని అంటే ఆ సత్రపు యజమాని అంగీకరించలేదు. ఆ సత్రపు యజమాని అంగీకరించలేదు.
ఒకవేళ మనలో చాలా మంది ఈ మాట అంటాం, నేనే గనక ఆ రోజు అప్పుడు ఉంటే యేసేపుకు మరియకు మా ఇంటినే ఇచ్చేవాళ్ళం అనుకుంటున్నారా మీరు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అనుకుంటున్నారు కదా? సరే, అలా అనుకుంటున్న తప్పు లేదు. నేడు రక్షకుడు మీ కొరకు, మనం చచ్చిపోయేంత వరకు ఈ మాట ఎప్పుడు చదివినా నేడు 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 అనే ఉంటది. 2021 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడు, లేదు, ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన నేడు మన హృదయాలలో జన్మించాలి. నేడు ఎంతమంది అయితే తమ జీవితాలలోనికి యేసు ప్రభుని ఆహ్వానిస్తారో వారి జీవితాలు పాపము నుండి విమోచింపబడతాయి. వారి జీవితాలు రక్షణ అనున్నటువంటి మార్గములోకి వెళ్తారు. ఈ అశాశ్వతమైనటువంటి లోకాన్ని ఒక రోజున విడిచిపెడతాం కదా మనం. నిత్యత్వములోనికి దేవుడితో పాటు ఉండే యుగయుగాల సంతోషాన్ని మనం సంపాదించగలుగుతాం. ఈ కార్యమంతటిని చేయడానికి యేసు ప్రభు మనిషి కుమారుని ఈ లోకానికి వచ్చాడు. మనం మీకు అప్పుడప్పుడు ఎక్కువగా ఈ క్రిస్మస్ సీజన్ లో పాట పాడతాం, బెత్లెహేములో సందడి అని. వాస్తవంగా బెత్లెహేములో ఉన్న సందడి క్రీస్తు పుట్టాడని కాదు. బెత్లెహేములో జరుగుతున్న సందడి ఏంటంటే జనాభా లెక్కలు. మీరు గమనించండి, మనకు ఆధార్ కార్డు తీశారు కదా కొన్ని సంవత్సరాల క్రితం. పంచాయతీ ఆఫీసులు, సెక్రటరీ ఆఫీసులు, ఇక హై స్కూల్ గ్రౌండ్స్ ఫుల్లప్ అయిపోయినాయా? ఎక్కడ ఎలా ఉండేది? అక్కడ సందడిగా ఉండేదన్నమాట. ఇప్పుడు బెత్లెహేములో జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చినటువంటి సందడి. ఆ పశువుల తొట్టులో ప్రభుల వారిని పండుగ పెంచారు. పండుగను పెంచినటువంటి ఆ పశువుల తొట్టే ఎంత భయంకరమైనటువంటి వాసన కదండి. ఆయనను ప్రభుల వారిని అక్కడ పండుగ పెట్టారు. మీరు గమనించండి, జ్ఞానులు చాలా ప్రయాసపడి యేసు ప్రభుల వారిని దర్శించి విలువైన కానుకలు ఇచ్చారు. గొర్రెల కాపరులు ప్రయాసపడి ప్రభుల వారి దగ్గరికి వచ్చి వారికి ఉన్నటువంటి విలువైన దాన్ని ప్రభు కొరకు ఇచ్చారు. కానీ పక్కన ఉన్నటువంటి సత్రంలో ఉన్న వాళ్ళు కానీ సత్ర యజమానులు ఎవరు రాలేదు యేసు ప్రభు దగ్గరికి. దూరాన ఉన్న జ్ఞానులు వచ్చారు, దూరాన ఉన్నటువంటి గొర్రెల కాపురులు వచ్చారు, కానీ పక్కన ఉన్నటువంటి వాడు ఎవరు రాలేదు. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఎంతమంది యేసు ప్రభుని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు? క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించుకోవడమే క్రిస్మస్. క్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు అడుగు జాడలలో నడవడమే నిజమైన క్రిస్మస్. నేను చదివినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ విషయాన్ని ఒక ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాడు లూకా సువార్తికుడు. ప్రియులారా, యేసు రక్షకుడై ఉన్నాడనే విషయాన్ని లూకా సువార్తికుడు కేంద్రంగా చేసుకున్నాడు. మత్తయి శుభవార్తలో ఒక సందేశాన్ని ఇస్తే, మార్కు శుభవార్తలో ఒక సందేశాన్ని ఇస్తే, యోహాను శుభవార్తలో ఒక సందేశాన్ని ఇస్తే, లూకా సువార్తికుడు మాత్రం దేనిని కేంద్రంగా చేసుకుని లోకానికి సువార్తిస్తున్నాడు అంటే లోకాన్ని రక్షించేది యేసే. దానిని కేంద్రంగా చేసుకున్నాడు లూకా సువార్తికుడు. ఈ లూకా శుభవార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నశించినది అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉంటున్నాం. ప్రియులారా, ఆ అంశములో ఇమిడి ఉన్న దాగి ఉన్నటువంటి సత్యాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహించగలిగితే ఇంతకు మించిన క్రిస్మస్ మరొకటి ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును. నశించిపోవడం అంటే ఏంటి? దాన్ని రక్షించడానికి యేసు ప్రభు రావడం ఏంటి? చాలా జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటే ఉన్నతమైనటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలవు.
నీవు నేను మనం అందరం కూడా సర్వసత్యములోనికి ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మానవుడు పాపము చేసి దేవుని నుండి పొందవలసినటువంటి మేలును పొందకుండా ఉండడమే నశించిపోవడం. ఈరోజు నీ కోసం, నా కోసం, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఆయన మేలు దాచిపెట్టాడు. మనలో ఎంతమంది ఆ మేలును ఆస్వాదించగలుగుతున్నాం? మనలో ఎంతమంది ఆ మేలును అనుభవించగలుగుతున్నాం? నీ జీవితంలో ఆ మేలు లేకపోతే, ఆ మేలైనటువంటి కార్యాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే మనం ఎక్కడున్నామంటే నశించిపోతున్నటువంటి గుంపులో ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయగలిగినటువంటి వాడు. ఆయన ఈ లోకములో అందరికీ దేవుడైనటువంటి వాడు. ఆయన ఒక దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఇప్పుడే బ్రదర్ అద్భుతమైనటువంటి పాట పాడారు. లాస్ట్ ఇయర్ ఆ పాట పాడితేనే మా చర్చికి తీసుకెళ్ళాను ఆయన్ని. దేవుని స్తోత్రం. మళ్ళీ పాడేశాడు, మళ్ళీ తీసుకెళ్తాను ఆయన వస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు యేసు. ఈ భూ మండలానికి సంబంధించిన వాడు. దేవుని స్తోత్రం. సర్వలోకాలకు సంబంధించినటువంటి వాడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ప్రియులారా, మేలు అనుభవించకుండా ఉంటున్నటువంటి వారు ఎక్కడున్నారే అనంటే నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించగలిగితే 73వ కీర్తనలో 27వ వచనాన్ని మనం చూస్తే నశించిపోవటం ఏంటి అనే విషయాన్ని మనం ఇంకా లోతైన భావంతో అర్థం చేసుకోవాలనంటే అక్కడ 73వ కీర్తన 27వ వచనములో ఈ మాట మనకు కనిపిస్తా ఉంది. నిన్ను విసర్జించిన వారు నశించెదరు. చాలండి. యేసు ప్రభుల వారిని విసర్జించిన వారు నశించెదరు. అంటే యేసు ప్రభు మీరు నశించిపోవాలని చెప్పిన దేవుడు కాదు. ఆయనను కలిగి ఉండకపోవడమే మనం నశించిపోతున్న స్థితిలో ఉన్నామని గ్రహించాలి. దేవుని కాదని, ఆయన ప్రేమను కాదని, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని కాదని జీవించడమే మనంతటికి మనం నశించిపోతున్నాం. అందుకనే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు నశించిపోకుండా ఉండాలంటే, మానవుడు తన జీవితం ఉన్నతమైనటువంటి రీతిలో ఉండాలనంటే యేసు ప్రభుని మనం ఆరాధించాలి. అదే క్రిస్మస్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడానికి, క్రీస్తుని ఆరాధించడానికి. మనుష్య కుమారునికి యేసు ప్రభు వారు ఎందుకు రావాలి? చాలా మంది హృదయాలలో కలవరం ఏంటో తెలుసా? అసలు ఈ దేవుడు అనేవాడు మనిషిగా ఎందుకు రావాలి అని. ఒక రోజున ఒక చిన్న గ్రామంలోనికి డాక్టర్ గారు సేవ చేయడానికి వెళ్ళాడంట. అంటే వైద్య సేవ చేయడానికి. పూర్వం మిషనరీస్ వైద్యం, విద్య, బోధ అందించడానికి భారతదేశానికి వచ్చారు. ఈ డాక్టర్ గారు ఒక చిన్న ఊరు వెళ్ళాడు. బ్యాగ్ పట్టుకున్నాడు, మందులు తీసుకున్నాడు, అతడు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన షూ కింద ఒక చీమ అరుస్తా ఉంది. తొక్కేశాడు దాన్ని. అమ్మ నాయనో, ఎవరు నన్ను తొక్కేశారు అని అనగానే, ఎవరు నువ్వు అంటే, నేను చీమని అన్నదంట ఆ చీమ. ఎప్పుడైనా మాట్లాడిన చీమ మీతో? అయితే జాగ్రత్తగా వినండి. అయితే ఏమైంది చీమ నీకంటే? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? మీరు ఎవరు? మీ డాక్టర్ గారు? అవును నేను డాక్టర్. నా కాలు ఇరిగిపోయిందండి బాబు అందంట. ఎవరు? చీమ. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, చీమ చీమ నువ్వు ఎంత పిచ్చదానివే, నీలాంటి కాట్లు ఇరిగిపోతే ఎన్ని కట్టులు కట్టాను నేను, చేతులు ఇరిగిపోతే ఎన్ని కట్టులు కట్టి బాగు చేశాను నేను నీకు కూడా ఉచితంగా సేవ చేస్తాను రా అని చెప్పి టేబుల్ వేసి టేబుల్ మీద పడుకోబెట్టాడు చీమని. ఎంత ఉంటుందండి చీమ? చీమకి ఏమైంది? కాలు ఇరిగిపోయింది. మీరు అత్తమాటికి అట్లా తిరగొద్దామా, కూర్చోండి. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేయాలి? ఆమెకి, ఆ చీమకి వైద్యం చేయాలి.
ఆ చీమ అనుకుందంట, నన్ను తొక్కునుడు మంచోడు తొక్కాడు, ఇంకోటి ఎవడైనా తొక్కుంటే నాకు వైద్యం జరిగేది కాదు, తొక్కునుడు డాక్టరే తొక్కాడు కాబట్టి నాకు వైద్యం జరుగుతుందని ప్రశాంతంగా ఉండేది. మనకులేగా డాక్టర్ గారు ఆ కాలును అతికిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో మరొక కాగర కొట్టేశాడు. చీమకి ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఒక కాలు ఎక్కిపోయి బాధపడుతుంటే ఈ వైద్యం వికటించి మరొక కాలు విరగొట్టేశాడు ఈయన. ఎందుకని? అప్పుడు చేయమంటుంది, డాక్టర్ గారు మీరు నా 2 కాళ్ళు ఎరగొట్టేశారు, నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు, నా 2 కాళ్ళు బాగు చేసి మా ఊరి జల్లని అంటుందంట ఆ చీమ. అప్పుడు డాక్టర్ గారికి ఏం చేయాలి అర్థం కాక, దేవా ఏం చేయమంటావు, ఈ చీమను తొక్కేశాను నేను, ఒక కాలు ఇరిగిపోయింది, మరొక కాలు కూడా ఇరిగిపోయింది, వైద్యం చేస్తా ఉంటుంటే ఇదెక్కడ గొడవ నాయనా, ప్రభువా దీనిని బాగు చేయడానికి నాకు సహాయం చేయండి డాక్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడంట, డాక్టర్ ఎంత పెంచుకోవయ్యా నువ్వు, సరే నీ ప్రార్థన నేను వింటాను కానీ ఒకటి చేయాలి, నువ్వు ఆ చీమ బాగుపడాలంటే నువ్వు చీమ డాక్టర్ అయిపోవాలన్నాడంట. లేదా ఆ చీమ బాగుపడాలంటే ఆ చీమ ఒక మనిషిగా మారిపోతేనే కానీ అది జరగదు. అర్థమైందా మీకు? చీమ బాగుపడాలనంటే చీమకు వైద్యం ఎవరు చేయాలా? చీమ డాక్టరే. అంటే చీమల్లో ఆ చీమ డాక్టర్ చదవాలన్నమాట. ఈ లోకములోనికి దేవుడే మనిషికి ఎందుకు వచ్చాడంటే మానవ హృదయాలను అర్థం చేసుకునగలిగిన స్వభావం మరో వ్యక్తికి ఉంది. ఆ మంచి మనసున్నటువంటి మహారాజు ఎవరు తెలుసా? యేసు ప్రభు. దేవుని స్తోత్రం. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మైన నాకై మనిషిగా దిగొచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మైన నాకై మనిషిగా మనస్సున్న మంచి దేవుడు ఎందుకు వచ్చాడంట? ఆయన మనస్సు మనకి ఇవ్వడానికి. ఎందుకంటే మానవుని మనస్సు స్వతహాగా బాల్యము నుండి చెడ్డది కాబట్టి ఆ చెడ్డదైన మనస్సుతో ప్రభుని మనం చూడలేము, ఆ చెడ్డదైన మనస్సుతో ప్రభుతో సహవాసం చేయలేము, ఆ చెడ్డదైన మనస్సుతో దేవుని ఆరాధించలేము, ఆ చెడ్డదైనటువంటి మనస్సుతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేము. ఎందుకంటే నశించిన అనుభవం అది. ఆదిలో దేవుడు మట్టిని తీసి దేవుడు తనను చూసుకుని మానవుని నిర్మించాడు. పరిశుద్ధుడిగా దేవుడు ఒక వ్యక్తిని నిర్మించినప్పుడు తన ప్రక్కజముకలో నుండి ఒక స్త్రీని చేసి ఆ తోటలో ఉంచాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ తోటలో ఉన్న ఫలములన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములు మాత్రం మీరు తినద్దు. శోధకుడు సర్పము రూపంలో ప్రవేశించి అవ్వంచడిగా ఉన్నప్పుడు మాయోపయమైనటువంటి మాటలు, కపటోపయమైనటువంటి మాటలు ఉపయోగించి ఆమె మనస్సును పాడు చేసి ఆ తినవద్దు అన్నటువంటి ఫలములు తినేటట్టు చేశాడు. ఆమె తినడం మాత్రమే కాదు, తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చాడు. దేవుడు ముందే చెప్పాడు, నేను తినవద్దన్నటువంటి ఫలములు మీరు తింటే మీరు చస్తారు అన్నాడు. లేదు, ఇప్పుడు తినేశారు. చచ్చిపోయిన వాళ్ళు చెప్పండి, వాళ్ళు చచ్చారు, వారు ఆత్మలో చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. వారు మనుషులైతే చూస్తున్నారు, కానీ దేవుడే ఆత్మనైతే వాళ్ళు ప్రవేశపెట్టాడో అది చచ్చిపోయింది. పాపం ఎప్పుడైతే వారి జీవితంలోనికి ప్రవేశించిందో, ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉండటం వలన శాంతి ఉండదు, ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉండటం వలన నెమ్మది ఉండదు, ఒక వ్యక్తి జీవితంలో పాపము ఏలుబడి చేస్తున్నప్పుడు తన జీవితం అభివృద్ధి చెందదు. అసమాధానమైన సంగతుల చేత అసమాధానమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. దేవుడు అంటున్నాడు, ఆదాం నువ్వెక్కడున్నావు అంటే అతను చెప్పిన సమాధానం,
నేను చెట్ల మధ్యన దాగుకున్నాను. దేవునికి అర్థమైపోయింది, నేను తినవద్దన్నటువంటి ఫలములు తించినా. ఆదాము అంటాడు, నాదేమి తప్పు లేదు ప్రభువా, నా భార్య నాకు ఇచ్చండి. ఒకరి మీద పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు దూరంగా ఎందుకున్నారు వాళ్ళు? రోజు దేవుడు ఆ తోటలోనికి రాగానే చక్కగా వారిని హక్ చేసుకుని ప్రేమ ఆప్యాయతగా మాట్లాడుకుని ఆ తోటలో దేవునితో సంతోషించే కృపా భాగ్యాన్ని కోల్పోయారు వాళ్ళు. కారణం ఏంటి? వారిలోనికి పాపం ప్రవేశించింది, వారిలోనికి చెడు ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము వారిలోనికి ప్రవేశించిందో ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు వాళ్ళు. ఈ క్రిస్మస్ అర్థం తెలియాలని అంటే ఆది సంగతులను, ఆ మూలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే వారు దూరంగా అయిపోయారో, ఒక పక్క దూరం అయిపోయిన దేవుడు బాధపడుతున్నాడు. నా పిల్లలను నా స్వరూపమందు వారిని నేను ఏర్పాటు చేశాను, కానీ ఇప్పుడు దూరంగా ఉన్నారు. కారణం ఏంటంటే వారికి పరిశుద్ధత స్వరూపము పోయి పాప అపరిశుద్ధత స్వరూపం వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వారు ఏ కోవకు చెందిన వారంటే వారు నశించినటువంటి కోవకు చెందినటువంటి వారు. దేవుని ఎరుగగా ఉండటమే నశించిపోవటం. ఇప్పటికీ ఆ నిజమైన జగత్ రక్షకుని తెలుసుకోకుండా జీవించడమే నశించిపోవడం. ఆయనకు దూరంగా జీవిస్తున్నటువంటి వారిని మరలా ఆయన ఆలోచన కలిగి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలంటే నా ప్రియ కుమారుని లోకానికి పంపించాలి. వారి పాపముల నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభుల వారు, అనగా మనందరి పాపముల నిమిత్తమై యేసు ప్రభుల వారు రక్తాన్ని కార్చాలి, తన ప్రాణాన్ని అప్పగించాలి. ఎడ్ల రక్తము వలనైనను కోళ్ళ రక్తము వలనైనను పాప విమోచన కలగదు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు క్రీస్తు ప్రభుల వారి రక్తము వలన మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకు విమోచన పాపము నుండి లభించేదిగా ఉంచబడింది. మనము వాక్యములు జాగ్రత్తగా చూస్తూ ఉంటున్నప్పుడు యోహాను శుభవార్తలో 11వ అధ్యాయాన్ని 50వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. చూడండి, జాగ్రత్తగా ఆ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. 11వ అధ్యాయము 50వ వచనము, మనము మన జనమంతయు నశించకుండా ఉండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు. అంటే నశించిపోయారు కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి మరలా వారి జీవితాలను ప్రభు దగ్గర పెట్టాలా, మంచి మార్గాల్లో వారిని నడిపించవలసినటువంటి అవసరత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయము ప్రభునందు ప్రియులారా 16వ వచనాన్ని చూస్తే, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, అంటే ఆ లోకములో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చూసారా మాట అక్కడ, విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు మనల్ని? మనము పాపములో చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మనము నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం. అందుకని నశించిపోతున్న మనలను ఆయన రక్షణలోనికి నడిపించడానికి, రక్షించడానికి ఆయన అంటున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. ఎరుకో అనే ఒక భాగ్యవంతమైన నగరం ఉంది బైబిల్లో. అది లూకా సువార్త 19వ అధ్యాయంలో పరిచయం మనకి, చదవద్దు ప్రియులారా. ఆ పట్టణంలోనికి యేసు ప్రభులు వారు సాక్షాత్తు ప్రవేశించినప్పుడు విపరీతమైన జన సమూహాలు ఆ ఊరిలో ఉన్నాయి. ఆ ఊరిలో యేసు ప్రభులు వారు అడుగు పెట్టినప్పుడు పాపి అయినటువంటి జక్కయ్య, ఆయన ప్రభుత్వం విధించినటువంటి పనులను వసూలు చేసే ఉద్యోగి,
ప్రభుత్వం 100 రూపాయలు పన్ను విధిస్తే ఆయన 300 కట్టించుకునేవాడు. ప్రజల చేత తృణీకరింపబడిన వాడై, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, గురి లేక బ్రతుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఊరిలోకి వచ్చాడు. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే జక్కయ్యకు తెలిసింది. జక్కయ్యకు ఆ వార్త తెలిస్తే జన సమూహములు ఆయన వెంటబడటం వినినప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు, ఆ యేసును నేను చూడాలి. ఎంత విశ్వాసం! ఆ యేసును నేను చూడాలనుకున్నాడు. కానీ ఆయన భౌతికంగా పొట్టివాడైనందున చూడలేక అనగా ఆ మార్గము ప్రక్కనే ఒక మేడు చెట్టు ఉందండి. దేవుడికి స్తోత్రం. ఒక మేడు చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కువ చూస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభు ఆ స్థలానికి రాగానే ఒక్కసారిగా చెట్టు మీద ఉన్న జక్కయ్య చూశాడు. దేవుని స్తోత్రం. చూడగానే జక్కయ్య ఆశ్చర్యపోయాడు. అందరినీ యేసు ప్రభు చూడట్లేదు, నన్ను చూస్తున్నాడు ఏంటి ఈయన? సరే, జక్కయ్య చూడగానే యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా. ఆశ్చర్యపోయాడు ఆయన. నన్ను రమ్మంటున్నాడు ఏంటి ఈయన? ఆయన కిందకు వచ్చాడో లేదో, జక్కయ్య నేను మీ ఇంటికి వస్తాను. మళ్ళీ ఆశ్చర్యం, ఇదేంటి మా ఇంటికి రావడం ఏంటి? యేసు ప్రభు. ఎంతమంది యేసు ప్రభు మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరిలోకి రాత్రి యేసు ప్రభు వస్తున్నాడు. జక్కయ్య ఇంటికి వచ్చిన యేసు ప్రభు మీ గృహానికి రాబోతున్నాడు. జక్కయ్య నేను మీ ఇంటి దగ్గర భోజనం చేస్తాను. అర్థం కావట్లేదు జక్కయ్యకు. మా ఊరిలో దాన్ని అందరూ తృణీకరించే వాళ్ళే. కనీసం మా రోడ్డుని వస్తే మా ఇంటి వైపు ఎవడు చూడడు. అలాంటిది పరిశుద్ధుడు, లోక రక్షకుడు, దేవుని కుమారుడు నన్ను పిలవడం ఏంటి? మా ఇంటికి రావడం ఏంటి? నాతో కలిసి భోజనం చేయడం ఏంటి? అర్థమైపోయింది, ఈ పరిశుద్ధుడైన దేవుడితో కలిసి ఉండాలంటే నాలో ఉన్న అపవిత్ర సంబంధమైనవన్నీ నేను విడిచిపెట్టాను. కన్నీరు కారుస్తున్నాడు, కక్కులు పెడతా ఉన్నాడు. యేసు ప్రభువా, నీవు నిత్య జీవమునకు మార్గాన్ని వేయడానికి లోకానికి వచ్చావు నాయన. నేను పాపిని కాబట్టి నేను అన్యాయంగా తీసుకున్నాను ప్రభువా. ఎంతో మంది బ్రతుకులు పాడు చేశాను నాయన. ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి కారకుడయ్యాను ప్రభువా. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడానికి కారకుడు నేనే. నా జీవితం ఇంత భయంకరమైందా? ఎప్పుడు అర్థమవుతుంది జక్కయ్యకి ఇదంతా కూడా? యేసు ఇంట్లోకి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కనుక ఆ వాక్యమును ఎంతమంది అయితే తమ హృదయాలలోనికి తీసుకుంటారో మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా మీరు డ్రెస్ వేసుకుని మీ ఇంట్లో మీ భార్యని ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, ఆవిడేం చెప్తుంది? మీరేం చెప్తారు? మీరు ఎప్పుడు చెప్పలేదా? అసలు అడగలేదంటారు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు చక్కగా మంచి డ్రెస్ వేసుకుని ఎవరి ఈ డ్రెస్ ఎలా ఉందండి అని అడిగితే ఆయన ఏం చెప్పుకుంటాడు? మీరు కూడా అనలేదా? దేవుని స్తోత్రం. పిల్లరా వాళ్ళు ఏం చెప్తారంటే చాలా బాగుంది కదా, పై మాటగా నిజంగా. భర్త అనుకోండి, ఎలా ఉంది మేడం నేను వేసుకున్నటువంటి ఈ ఎలా ఉందనంటే ఆవిడ అంటది చాలా బాగుందండి, మనసులో మాత్రం కదా, పైకి మాత్రం చాలా బాగుందండి. మీరు అదే అర్థం దగ్గరికి రండి. ఎవరైనా మోసం చేస్తారు కానీ అర్థం మనల్ని మోసం చేయదు. మీరు ఎలా ఉన్నారో పర్ఫెక్ట్ గా చెప్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యం అంతకంటే గొప్పది. మన జీవితాలు ఎలా ఉన్నాయో వాక్యం చదివితే అర్థమైపోద్ది. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో మనకి తెలియాలనంటే పరిశుద్ధ వాక్యాన్ని చూడాలి. మనం వాక్య లేఖనాలను ధ్యానించాలి. మనం జక్కయ్య బతుకు ఎప్పుడు పట్టబయలైందో తెలుసా? యేసు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. మీరు ఆ మాటలు జ్ఞాపకం చేసుకునగలిగితే జక్కయ్య మాట్లాడిన మాటలు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా,
ఏమిటి ఆ ప్రాముఖ్యమైన మాటలు అని మనం చూస్తే చూడండి, అందరూ అది చూసి ఈయన పాపి అయినటువంటి మనుషుని యొక్క బస చేయవెళ్ళని సనుకుని చక్కయ్య నిలబడి అన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? ఇంతకుముందు ఏం చేశాడు? పేదల దగ్గర అన్యాయంగా తెచ్చేస్తాడు. తెచ్చదా లేదా? ఇప్పుడేమంటున్నాడు అంటే వాక్యం భూమి మీద ఉన్న మనిషిని సరి అయిన పద్ధతిలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం భూమి మీద ఉన్న వ్యక్తిని ఒక ఉన్నతమైన మార్గంలో తీసుకుని వెళ్తుంది. ఈ రోజు దొంగ అంటున్నాడు, ఒకప్పుడు నేను దొంగని, ఇప్పుడు మారిపోయాను. కారణం యేసు ప్రభు వాక్యం నన్ను దర్శించింది. ఒకప్పుడు భయంకరమైన చీకటి పాపం చేసేవాడిని, నేను ఇప్పుడు మారిపోయాను. కారణం యేసు ప్రభుని వార్త ఆ జీవితాన్ని మార్చిపెట్టింది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం మార్చబడాలి. నీ జీవితం యేసయ్యకి అంకితం చేయాలా, ప్రభు కొరకు జీవించాలా, మంచి నడవడికి నేర్చుకోవాలా, మంచి అలవాట్లు నేర్చుకోవాలా, మనలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారుమై ఉన్నాం. ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని, ఎప్పుడైతే ఈ హృదయంలోనికి యేసునాథుని ఆహ్వానిస్తామో అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తునందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను బీదలకు ఇస్తానయ్యా, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 అంతులు మరలా చెల్లించుతానని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ప్రభు వారు అన్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎలా వస్తుంది రక్షణ? నేడే రక్షకుడు నీ దగ్గర పుట్టాలి. ఎక్కడ? నీ హృదయ సీమలో. నీ హృదయం అనే సీమలో, నీ హృదయం అనే ఆలయంలో యేసు ప్రభుకు చోటుండాలి. పాపి జీవితం, దుర్మార్గమైన జీవితం మార్చబడడానికి కారణం ఏంటంటే యేసు ప్రభుని వెంబడించుట, యేసు ప్రభులు వారు అతను పిలవడం, యేసు ప్రభులు వారు ఆయన ఇంటికి వెళ్ళడం. ఈ రోజున మీ కుటుంబాల్లో ఒక త్రాగుబోతు మార్చబడాలన్నా, మీ గృహాల్లో వ్యసనములకు కారకులైన వ్యక్తులు మార్చబడాలన్నా, ఇది యేసు ప్రభు మీ జీవితంలో ఆహ్వానించారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో నశించిన దానిని వెదక రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు నశించిన పరిస్థితిలో ఉన్నావా? నిత్య జీవంలోనికి వచ్చిన అనుభవంలో ఉన్నావా? ఆలోచించి, నేను అనుకుంటున్నాను మనలో చాలా మంది నశించిపోతున్న ఆ గుంపులో ఉండిపోతున్నా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆ రీతిలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్తలో 15వ అధ్యాయం చదవద్దు కానీ ఆ అధ్యాయంలో పోగొట్టుకున్నటువంటి నాణెముల స్టోరీ కనిపిస్తుంది మనకి. ఆ పోయినటువంటి నాణ్యం కొరకు వారు వెతుకులాట, అలాగనే తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకులాట కనిపిస్తుంది. అందుకనే ఆ అధ్యాయానికి ఓ పేరు పెట్టవచ్చు మనం, మిస్సింగ్ అని. అంటే కనిపించని వాటి కొరకు వెతుకులాట. ఈరోజు విలువైనది కనిపించకుండా పోతే ఎంత శ్రద్ధగా వెతుకుతామో, అవునా కదండి? విలువైనది నీ కంటికి కనిపించినప్పుడు, విలువైనది నీ నుండి దూరం అయిపోయినప్పుడు నువ్వెంత వెతుకుతావో, ఎంత ప్రయాసపడతావో. అవును, దేవుని దృష్టిలో మనం అందరం విలువైన వారమే. దేవుని స్తోత్రం. కాబట్టి మనము త్రోవ తప్పిపోతుంటే, మనము కనబడకుండా ఉంటుంటే, మనము ఆయనకు దూరంగా జీవిస్తూ ఉంటుంటే, ఆయన మనలను మరలా ఆయన వద్దకు తీసుకుని రావాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తునందు అత్యంత ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనలను ఏ పోలికలో అయితే సృజించాడో మరలా ఆ పోలికలోనికి తేవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఏ పోలికలైతే ఆది మానవులను సృజించాడో, పాపం వాళ్ళని ప్రవేశించి వారి జీవితాలను విచ్ఛిన్నం చేసిందో, యేసుక్రీస్తు ప్రభులు వారి రాక వలన ఆ కోల్పోయినటువంటి స్వభావం మరలా మనకి తిరిగి రాబోతాం. అది పరిశుద్ధత స్వభావం. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను ఆరాధించు వారు ఎలా ఉండాలండి? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ ఆరాధన క్రమాన్ని కూడా తెలియజేస్తున్నారు సువార్తలో.
ఏంటి అనంటే మనం రకరకాలుగా ఆరాధన చేస్తాం, కానీ యేసు ప్రభు ఒక ఆరాధన క్రమం పెట్టాడు బైబిల్. ఏంటో తెలుసా? నన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. ఆది కాండములో ప్రియుల కయ్యేను ఏబేలు వారి అర్పణల ద్వారా దేవుని ఆరాధించడానికి వచ్చారు. కానీ కయ్యేను అర్పణలో స్వార్థం ఉంది, ఏబేలు అర్పణలో స్వచ్ఛత ఉంది. దేవుడు ఎవరైనా అర్పణ అంగీకరించాడు అని అంటే ఏబేలు అర్పణ దేవుడు అంటే ఏబేలు అర్పణ ద్వారా ఇచ్చిన ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయం ద్వారా మనం గమనించగలిగితే ప్రజలు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును స్తుతించారంట. ఈరోజు సంతోష సంగీత పాఠాలతో మనసు ఉల్లాసంతో నింపబడి ఈ రాత్రి ప్రభుని మనం దగ్గరికి స్తుతించాలంటే దేవుని స్తోత్రం. నీ జీవితాంతం ప్రభుని స్తుతించు. ఒకటి, కోల్పోయిన స్వభావమును మరల తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి చదివిన మాటకు అర్థం అదే. నశించిన దానిని వెతకి రక్షించడానికి లోకానికి ప్రభు వచ్చారు. కాబట్టి సత్రంలో చోటు లేదని పంపించేశారు. ఈరోజు హృదయం అనే నీ సత్రంలోనికి యేసు ప్రభు చోటిస్తావా? జ్ఞానులు యేసు ప్రభుని వెంబడించారు. నీ జీవితంలో యేసు ప్రభుని వెంబడించడానికి నీ జ్ఞానం పనికి రాకపోతే నీ జీవితంలో ఎంత జ్ఞానం ఉంటే ఎంత లాభం కదా. నీకున్న జ్ఞానం నిజ రక్షకుని తెలుసుకునేటట్టుండాలా. దేవునికి స్తోత్రం. నీకున్న జ్ఞానం ప్రభుని ఆరాధించేదిగా ఉండాలా. మనకివ్వబడిన జ్ఞానం లోకానికి కాదు ఉపయోగపడాల్సింది. ఎవరి కొరకండి? దేవుని కొరకు. కనుక అంశ దినాల్లో ఉన్నాం, దుర్మార్గమైన కాలంలో జీవిస్తున్నాం. రోగాలు పాపము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు మనం సిద్ధపడాలి పిల్లల. దేవుడు ఏ సమయమునైనా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మొదటి రాక వర్తమానాలు రెండవ రాకడకు ప్రతిబింబాన్ని తెలియజేసేది. కనుక ప్రియులారా, యేసు ప్రభువును కలిగిన వారుగా ఉందాం. మన జీవితంలో పాపాన్ని తీసివేద్దాం. వాక్య పాత్రలో మన జీవితాల్లో తొంగి చూద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఎంత మాత్రం అసభ్యకరంగా పాప జీవితాన్ని కలిగి ఉంటే ఒక్కసారి మోకరించి, దేవా నా పాపమును క్షమించని అడుగుదాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా నోరు తెరవండి. యేసు ప్రభువా నా జీవితంలోనికి రండి ప్రభువా, నా జీవితంలోనికి రండి ప్రభుని అడుగుదాం. దయచేసి అందరం కూడా యేసు ప్రభువా నా జీవితంలోనికి రండి. ప్రతి ఒక్కరు కూడా మరెండు చేతులు దేవుని వైపు చాచి, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? కోల్పోయిన స్వరూపం, కోల్పోయిన స్వభావం మరలా తిరిగి తండ్రి దగ్గర చేర్చడానికి. దీనము నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నాకుండే కలబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనము యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నాకుండే పడబడి కరిగి నీరగుచున్నది. కలిసి పాడదాం. ఎంత ఎంత ధీరుడు నాయన దిక్కొందరా. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. స్తోత్రం నాయన, నా జీవితంలో
చేసుకుందాం. మోకరించున్నందరూ మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపండి. ఎందుకంటే యేసయ్య మీ జీవితంలోకి వస్తున్నారు, మీ ఇంటిలోకి వస్తున్నారు. జక్కయ్యకి ఇచ్చిన సంతోషాన్ని ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా ప్రభువా మీకు స్తోత్రం, మా ప్రభువా మీకు స్తోత్రం. ఆయన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మొరపెడదాం. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలనంటే యేసు నాపునికి నీ జీవితంలో చోటివ్వు. యేసు ప్రభుల వారికి నీ హృదయంలో చోటివ్వు. నీవు నశించిపోవు, నీవు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు, నిత్య ఆనందంలోనికి ప్రవేశిస్తావు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, నీ శక్తి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి నామము కొరకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన రాత్రి తండ్రి, ఏ స్వరూపము మానుడు వెళ్ళిపోయిందో, ఏ పరిస్థితి మేము కోల్పోయామో, ఏ రక్షణ మేము కోల్పోయామో దాన్ని తిరిగి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలు. జక్కయ్య గృహంలోనికి ప్రవేశించి, తన హృదయంలోనికి ప్రవేశించి, మా తండ్రి, మా యేసయ్య తనకిచ్చిన రక్షణానంద సంతోషం ఈ రాత్రి మా అందరికీ మీరు దయచేయండి ప్రభు. ఈ రాత్రి మా అందరికి దయచేయండి ప్రభు. ఈ లోకంలో డబ్బు మాకు సంతోషాన్ని ఉంది నాయన. ఒకవేళ డబ్బు ఉంటే డాక్టర్లకి ఖర్చు పెట్టడం సరిపోతా ఉంది నాయన. ఒకవేళ సుఖంగా నిద్రపోవడానికి పరుగుడు కొట్టే మాకు నిద్రనివ్వలేదు ఆయన. దేని ద్వారా సుఖం దొరుకుతుందని ప్రయాసపడుతున్నాము, దాని ద్వారా మనుష్యుడు మరణంలోనికి ప్రవేశిస్తున్నాడు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మానైనా నిజ రక్షణ ఇక్కడ చేరవచ్చిన అందరికీ నిత్య సంతోషములోనికి నీ బిడ్డలను ప్రవేశింపచేయమని, ఇక్కడున్న వారందరినీ తాకము దేవా, అందరినీ ఆశీర్వదించండి తండ్రి. వారి బిడ్డలు దీవించండి, ఈ గ్రామాన్ని దీవించండి. అలాగే ప్రశ్నంగా మా గ్రామ సర్పంచ్ గారిని, వారి యొక్క యజమానురాలు బిడ్డలను, వారికి ఇచ్చిన సంస్థాన్ని దీవించండి. అలాగే కొంతమంది దైవజనులు ఇక్కడ ఉన్నారు ప్రభు, పెద్దవారు నాయన. తండ్రి, ఆ దైవజనుడు ఎంతో ప్రార్థన చేశారు తండ్రి. తండ్రి సమాధిలో దేవస్వార్థకుని పాదములు రమ్యమని వాక్యం సెలవిస్తా ఉంది. వారి గ్రామంలో అడుగు పెట్టారు ఆయన, ఈ సంఘంలో ప్రవేశించారు తండ్రి, ఈ స్థలంలో ఉన్నారు ఆయన. వారిని దీవించండి. సంగీతంతో ఆరాధించిన దీవించండి, చేరి వచ్చిన దీవించండి, సహకరించిన వారిని దీవించండి, పరిచయం చేసినటువంటి వారిని దీవించండి. మీ కృప చేత, మీ ఆత్మ చేత నింపండి. మీ ఎదుట నిజమైన ఆరాధికులుగా నిలబెట్టమని త్వరలో రానైనటువంటి క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
మేరీ మేరీ క్రిస్మస్. ఎక్కడమ్మా క్రిస్మస్? ఎక్కడ క్రిస్మస్? పక్క ఊర్లో ఉన్నట్టుగా చెప్పారు మీరు. క్రీస్తు పుట్టెను. హల్లెలూయా అన్నప్పుడు ఇలా అంటాం మనం. ఎలా చెప్పాలా? క్రీస్తు పుట్టెను, క్రీస్తు పుట్టెను, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిదండి. ఈ మంచి అవకాశం ఇచ్చిన సీనియర్ పాస్టర్ గారు, తండ్రి సమానులు, పెద్దవారు, వారు నిజంగా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. వారికి నా తరఫున నేను పనిచేస్తున్నాను. ప్యారిస్ తరఫున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అమ్మ మీ అందరికి వందనాలు.